ఈ నియోజకవర్గం 5 సంవత్సరాలు మా నియోజకవర్గం స్పెషల్గా చూడమన్నందుకు మొన్న అడిగిన తర్వాత కేసరపల్లిలో బ్యాంక్ తీసేసిన పరిస్థితి. ఆ డోనర్ ఇచ్చిన స్థలం ఎక్కువ వాల్యూ ఉంది, దానికి రీస్టోర్ చేయమంటే వెంటనే కేటాయించినందుకు పిఎస్సిఎస్ని ఇవాళ పిఎస్సిఎస్ రావడం దాదాపు అసంభవం. కొత్తగా వచ్చే పరిస్థితి ఈ దేశంలో లేదు. కానీ మనం కేటాయించినందుకు గన్నవరం నియోజకవర్గం తరఫున కేసరపల్లి గ్రామ రైతుల తరఫున అరవై ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఒక 8 లక్షల రూపాయల బ్యాంక్ కొత్తగా పెడుతున్నాం కూడా డబ్బులు లేకుండా కాంపౌండ్ వాళ్ళు లేదా బిల్డింగ్ ఉంది కానీ డోనర్ ఇచ్చిందంటే 8 లక్షలు కూడా గ్రాంట్ అడిగిన రోజే ఇచ్చారని చెప్తున్నారు ఎంత సార్లు అడిగితే. అందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు మనం మనిషికి కొంతమందికి పదవుల అలంకారం, కొంతమందికి మనిషే పదవి అలంకారం. అలాగే ఈ బ్యాంక్ చైర్మన్ చిన్న పదవైనా కానీ ఎమ్మెల్యే కన్నా డెఫినెట్గా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా డిసిసిబి చైర్మన్ ఇస్ ద బెస్ట్ పదవి. నా దాంట్లో డౌటే లేదు. రాబోయే కాలంలో ఈ 3 జిల్లాల్లో, ఏలూరు జిల్లాలో కొంతపాటు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ రఘురావు గారు ఈ రైతాంగాన్ని బాగు చేయాలన్నా, రైతులకు ఏదైనా సేవ చేయాలన్నా, జిల్లాకి ఏమన్నా మంచి చేయాలన్నా ఈ చేతిలో ఉన్న పవర్ ఎమ్మెల్యేలకు లేదు. 2 నేను చైర్మన్ గారిని ఒకటి మాజీ చైర్మన్గా కోరిక కోరదలుచుకున్నాం. గతంలో శాసనసభ్యులు కేవలం ఈ బ్యాంక్కి డైరెక్టర్గా ఉండేవారు. ఎప్పుడో బాగా 40-50 ఏళ్ళ క్రితం ఈ బ్యాంక్ డైరెక్టర్ ఎవరంటే కేడీసీసీ బ్యాంక్కి ఎమ్మెల్యే డైరెక్టర్లు. అట్లాంటి మంచి పదవిని కొంతమంది పదవి అలంకారం, కొంతమంది పదవి అలంకారం కారణాలు పదవులతో జగన్మోహన్ రెడ్డి దాన్ని నీచ స్థాయికి తీసుకెళ్లి ఎమ్మెల్యేలు సుప్రీం చేసి ఎమ్మెల్యేలు అధికారులు కాన్స్టిట్యూన్సీలు అప్పచెప్పి నామినేటెడ్ పదవి కాబట్టి ఈ నామినేటెడ్ పదవి రెన్యూవల్ అవ్వాలంటే ఈ జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యే చెబితేనే అవుతుందని ఎన్నో తప్పులు జరిగింది. వాటి మీద ఎంక్వైరీ చేయమని గొడవ పెట్టుకుని అసెంబ్లీలో హౌస్ కమిటీ చేశారు. డెఫినెట్గా నేరస్తుల శిక్షతో ఉంగుటూరు మండలంలో సిఆర్డీఏ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు పెట్టారు. అలాగే చాలా చోట్ల ప్రతి గ్రామంలో నేనేదో బ్యాంక్ ఆస్తుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటే నేను చంద్రబాబు తీర్మానం చేస్తే మనం ఒకందుకు చేస్తాడు ఒకందుకు వాడుకునే పరిస్థితి. నేను విజయవాడ నగరంలో ఆస్తులు కొనమంటే వాళ్ళు చల్లపల్లిలో ఎక్కడెక్కడ తిరువురులో చిన్న చిన్న పల్లెటూరులో 5 లక్షలు 10 లక్షలు ఉందని 50 లక్షలు కొని పంది కుక్కుల్లాగా రైతులు సొమ్ము తిన్నారు. వాస్తవం ఈ హౌస్ సభ్యులు డెఫినెట్గా తెలుస్తా. రఘురావు గారు దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఇంకోటి ఏంటంటే మా చైర్మన్ గారు వచ్చినప్పుడు మీ బ్యాంక్ పెన్షన్ ఎన్నికైనా రావాలా, సభా మర్యాద పాటించారు. దయచేసి మనం సభకి టైంకి రాలేము, మనం మానుకోవాలి. నేను కూడా ముఖ్యమంత్రి గారి సభకి వెళ్ళలేము, వెనక్కి వచ్చేస్తాను ట్రాఫిక్ ఎదుర్కొన్నారు అంటే మనం చైర్కి మర్యాద ఇచ్చినట్టుగా దయచేసి అర్థం చేసుకోవాల్సింది అందరూ పిఎస్సి సర్వీసులు కోరుతూ, ఇవాళ గోదావరి జలాలు సముద్రంలో 2500 టీఎంసీలు వృధాగా పోతుంటే ఆ రోజు పట్టిసీమ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా విమర్శించిన పరిస్థితి. ఆ పట్టిసీమ వాటర్ ద్వారా దాదాపు 1650 కోట్లు పెట్టి పట్టిసీమ పెడితే 80,000 ఎకరాల ఆయకట్టుకి స్థిరీకరణ కల్పించిన దాన్ని గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్న జూలై 8వ తారీఖున పట్టిసీమ వాటర్ వదిలినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉందని, చెప్పాల్సిన అవసరం లేదని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నన్ను ఎవరో పనిచేయమని అడగదు. నేను రైతు నేస్తం పెట్టినప్పుడు ఆ రోజు రవిశంకర్ ఒక డైరెక్టర్ ఇప్పుడు పెడితే మనం ఇవ్వలేము లోను, ఈ జిల్లాలో పొలం అంతా మందరికో అర్థం లేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పనికి రావాలి. రైతు వ్యవసాయానికి దూరం అయిపోయాడు, రైతు పొలం కౌలుదారు చేతుల్లో ఉంది, దీని మీద మేనిఫెస్టోలు పెట్టవద్దు పెట్టమని చెప్పారు. 10 సంవత్సరాల్లో రైతు నేస్తం అంతకుముందు పెద్ద పనికి వెళ్ళి పడుతున్నారు. ఎవరు డబ్బులు కట్టేవాళ్ళు నా పేరేంటి ఎల్టీ రైతు పొందుతారు ఖర్చుకు మెత్తానే ఇంకొక ఉండేది కదా, అది ఇప్పుడు రిపీట్ చేస్తాడు డబ్బులు కట్టేవాడు కదా ఖర్చుకు. దాన్ని కూడా పెంచిన పరిస్థితి. సరే నేను చేసింది అయిపోయింది. 996 గ్రామాల్లో రైతులకి చేయటం కాక నేను తక్కువ చేసింది. నేను కోవిడ్ టైంలో చేయటం వల్ల అలా ఉంది, కానీ కోవిడ్ లేకుండా ప్రతి గ్రామం తిరిగేవాడు. ఆఖరి గన్నవరంలో గోపాలగూడలో రవి పేమెంట్ ఉన్నాడు బ్యాంకు వచ్చింది. ఆ బ్యాంక్ ఓపెన్ చేస్తే మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టిన సెక్యూరిటీ పెట్టారు, దాదాపు 1000 మంది పోలీసులు పెట్టారు. అలాంటి నియోజకవర్గంలో నేను గుర్తింపు చేశాను. ఇలాంటి నియోజకవర్గంలో ఎవరైతే ఎన్టీఆర్ బిడ్డను అవమానించారో, ఎన్టీఆర్ బిడ్డను అవమానించిన తర్వాత అసలు ఎప్పుడు వరకు చంద్రబాబు నాయుడు అలిగి నేను అసెంబ్లీకి రాని బాయ్కట్ చేస్తానికి కారణం ఈ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తే ఇవాళ చాలా మంది చాలా రకాలుగా మారుతున్నారు. యుద్ధం ఏం చేస్తే మంత్రులు మేము పెడతారంటే ఎంతవరకు కారణం
నేను 4,200 మంది మీద తప్పుడు కేసులు పెట్టిన అభ్యర్థులను పోటీ చేశాను. అంటే ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి నా రెక్కల కష్టం ఖర్చు పెట్టాను, నా పిల్లలకు అన్యాయం చేశాను. కానీ ఈ నియోజకవర్గంలో చాలా మంది మేం పార్టీ అంటుంటే పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పరిస్థితి ఎవరి పార్టీ? ఆ రోజున చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 25 కాన్స్టిట్యూన్సీల్లో ఆయన 5 గంటలు కూడా పట్టబోతాయండి. గన్నవరం వచ్చేటప్పటికి జంక్షన్ వచ్చేటప్పుడు రాత్రి 11:30 అయితే రామవరపాడు అయిన దాకా 5:30 అయింది. అంటే 6 గంటల సమయం చంద్రబాబు నాయుడు గారిని 30 కిలోమీటర్లు 6 గంటల సమయం నడిపించింది మనం. కానీ ఆ రోజున ఎవరన్నా బయటకు వచ్చారా? ఆరు పార్టీనా? నేను ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్కి వెళ్ళా. వైసీపీ నుంచి నేను సగర్వంగా చెప్తాను, నేను వైసీపీలో ఇబ్బందులు పడ్డా, అవమానాలు పడ్డా, జగన్మోహన్ రెడ్డి నన్ను ఎన్నో ఆలోచనలు పడమని ల్యాప్టాప్ చేయమని ఇస్తానని, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తానని, ఎమ్మెల్సీ ఏకావుడి పదవులని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం. సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, కాదంటే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ బ్యాంక్ అభివృద్ధి చేస్తాను నన్ను తీసేసిన తర్వాత నాకు పెద్ద ఈ పదవుల మీద వ్యామోహం లేదు. నేను రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ మళ్ళీ పోటీ చేస్తాను కూడా నేను అనుకోవడం. కానీ ఆ రోజు నియోజకవర్గంలో భువనేశ్వర్ గారి మీద నవంబర్లో వ్యాఖ్యలు చేస్తే 2021లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ నెలలో పెళ్లిళ్ళకి అతను పిలిచిన మాట వాస్తవం కాదని మీ ద్వారా అడగొచ్చుకున్నాయి. ఈ రోజు మంచితనం చట్టగాంతరంగా పత్రిక నాకు ఇష్టం లేదు ఇంకా. ఎందుకంటే ఆ తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడని మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి విజయవాడలో నా కళ్యాణ మండపానికి ప్రశ్న తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనీసం అవగాహన చిత్తశుద్ధి లేదని నాకు భావిస్తున్నా. నిన్ను తిట్టాడు, నీ భార్యను అవమానించాడు, బీహార్ జైలుకి వెళ్తాని చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారిని అవమానించాడు, చంద్రబాబు గారు సతీమణిని కూడా రోడ్డు మీద వ్యాఖ్యలు చేశాడు. దీన్ని ఖండిస్తే నీ స్థాయి నీ హైట్ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. నేను వైసీపీలో ఉండగా ప్రెస్ మీట్ చెప్పిన క్యారెక్టర్ ఉన్నది. నేను ఎప్పటికీ క్యారెక్టర్ వదులుకోవడం అవసరమైతే రాజకీయాలు వదిలేస్తాను తప్ప ఆ తప్పుడు పనులు చేయటం. నిన్నగా మన జనసేన ఎంపీ గారు ఆయన నాకు మాట మాత్రం చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎన్నికల ముందు ఒక 20 రోజుల ముందు చేరిన వ్యక్తికి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఇస్తే నేను వైసీపీ గారు ప్రచారం చేసుకుని చెప్పాను. నేను అన్యాయం చేస్తే ఇస్తే వైసీపీ నుంచి నాతో పాటు వచ్చిన వాళ్ళకే అన్యాయం చేస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నాతో పాటు వచ్చి ఏఎంసీ మాజీ చైర్మన్ వచ్చినా, మండల ప్రెసిడెంట్లు వచ్చినా, 40 గ్రామాల పార్టీ అధ్యక్షులు వచ్చినా, 22 మంది బ్యాంక్ ప్రెసిడెంట్లు వచ్చినా, ఎవరికి నేను పదవులు ఇవ్వాలా. బ్యాంక్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు కూడా మొన్న కూడా గ్రామాల్లో మీరే డిసైడ్ చేసుకోమని చెప్పా. కానీ బీసీలకి, ఎస్సీలకి, యాదవులకి అందరికీ సముచిత స్థానం కల్పించి చెప్పా. వేణు ఆ సోదరుడికి ఇచ్చా, అతను ఐటీ జాబ్ చేస్తాడు బీసీ కమ్యూనిటీ. అలాగే రవికి ఒకరికి ఇచ్చా. ఎంత మట్టికి డబ్బులు కట్టారో లెక్కేస్తే కనీసం 50% కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా అవినీతి చేసిన లక్ష్మీ ఇన్ఫ్రా కంపెనీ మీద విచారణ చేయమని ప్రెస్ మీట్ లో కోరా, అసెంబ్లీలో కోరా. కానీ వాళ్ళకే కాంట్రాక్ట్ వస్తుంది. చాలా బాధ. మరో విషయం స్పష్టంగా చెప్తున్నా, ఎయిర్పోర్ట్ దానికి వెళ్తే ఎయిర్పోర్ట్ 479 కోట్లు జిఎస్టీ కాకుండా 417 కోట్ల రూపాయలు వాల్యూ అయితే టెర్మినల్ బిల్డింగ్ కడతానికి. ఆ రోజు నార్త్ ఇండియన్ అతను ఫస్ట్ అప్పు మీటింగ్కి వెళ్ళా, తర్వాత నేను విభేదించి ఆ మీటింగ్కి వెళ్ళా. కానీ వాళ్ళు 80% వర్క్ కంప్లీట్ చేస్తే ఇంకా 20% మాత్రమే 306 కోట్లు ఎగ్జిక్యూట్ చేశారు ఎన్కేజీ అనే కంపెనీ వాడు. ఇవాళ కేఎంఈ అంట, ఆడెవడో నాకు తెలియదు. కానీ ఎప్పుడు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ అని పనిచేయాల. కానీ మన ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళ కాంట్రాక్ట్ ఉండటం నేను తీవ్రంగా పనిచేస్తున్నా. ఇది క్షమారాహం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే, నా రెక్కల కష్టం ఖర్చు పెడితే, మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే 206 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆ 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20% ఎంత రూపాయలు అవుతుందో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్ల టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నాను. అది చేసింది ఎవరైనా, ఏ పార్టీలోనే చేయగలరు ఎవరైనా. కానీ అలాగే కొంతమంది మేము పార్టీకి సపోర్ట్ చేశాను. గన్నవరంలో నేను టీడీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత నన్ను ఎప్పుడు కలవాలా, చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులు ఎప్పుడు బయటికి రాలా. ఈ నియోజకవర్గంలో వేలాది మంది
హనుమాన్ జంక్షన్ నుంచి రావర్పల్లి రింగ్ వరకు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఈ 50 సంవత్సరాల్లో అలాంటి ర్యాలీ ఆయన చూసున్నాడు. నవ్వుతో నభవిష్యత్ రీతిలో వెల్కమ్ చెప్పింది మీరు. మనం అర్ధరాత్రి పూట జనాలు హోల్డ్ చేయడం అంత సాధ్యమైన విషయం కాదు. ఏమైనా సాయంత్రం పూట పొద్దున వస్తాను తప్ప అర్ధరాత్రి 12 కొద్ది ఎవరు ఉండరు. లేకుంటే మా కాన్షియన్స్ అనుకుని మీరు అందరూ బాగా నిద్రపోతారని చూసేటం. అలాంటి పరిస్థితుల్లో నేను యుద్ధం చేస్తే ఇది దుర్మార్గం. అలాగే ఒక పార్టీ ప్రెసిడెంట్ ని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. నేను కొన్ని మాటలు రాసుకోవాలి. నా నియోజకవర్గంలో కంపెనీ ఉంటే ప్రభుత్వానికి సంబంధించినైతే నేను శాసనసభలో మాట్లాడటం మున్నటికి రైటే. నేను అవినీతిని ఎండగడతా. అది ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఎయిర్పోర్ట్ దాంట్లో కూడా కేఎంఈ నాకు తెలియదు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే జిల్లాలో మేము తెలుగుదేశం పార్టీ ఏం చెబుతున్నారు, జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాకెందుకు నాయన. గన్నవరంలో మీరు ఏ పార్టీ, గన్నవరంలో మీరు ఎవరికి పనిచేశారు, గన్నవరంలో మీరు ఎందుకు పనిచేయలేకపోయారు, తెలుగుదేశం పార్టీ బయటకు ఎందుకు రాలేకపోయారని సూటిగా సుస్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడుగుతున్నాం. మీరు కష్టపడి యుద్ధం చేసి బూతుల్లో కూర్చుని గొడవలు పడి కేసులు పెట్టించుకుని రంగనగూడలో 52 మంది ముసలాం బతుకాలే కేసులు కూడా చూడకుండా బీసీ ఎస్సీ ఓసీ అందరినీ జైల్లో పడేసే పరిస్థితులు వస్తే ఊరు దాటి పారిపోయి అన్ని మీరు మర్చిపోయారని అడుగుతుంది. కానీ గతంలో ఎవరైతే కాంట్రాక్టులు చేశారో, ఎవరైతే ఏం చేశారో అతనికి అనుకూలంగా పనిచేస్తా, ఇంకా చూస్తా ఊరుకుని మేల్మేషాలు లెక్క పెడతాను తీవ్రంగా పనిచేస్తున్నా. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇది క్షమారం కాదు. యుద్ధం చేయడానికి వలవలేని వంశీ నేతల మీద బయటకు వచ్చి పనిచేయడానికి భయపడే రోజుల్లో ఒక సాంబశివరావు తిప్పలగుంట గ్రామస్తుడు 80 సంవత్సరాల వయసు ఉన్న ఒక వీడియో చేశాడు. ఇంకో మహిళా సోదరిమణి లావణ్య అనే ఒక అమ్మాయి ప్రసాదం కూడా అమ్మాయి వీడియో చేస్తుంది. ఇంకెవరు బయటపడి చేయాల. ఈ నియోజకవర్గంలో మీడియాలో అడిగినా కూడా, ఇద్దరు పరిపాలన ఎవరు బాగుందని అడిగినా కూడా నాది బాగుందని చెప్తానే ఇద్దరులో ఎవరు బెటర్ అంటే ఆన్సర్ చెప్పలేనంత భయంకరమైన వాతావరణం ఈ నియోజకవర్గంలో ఉంది. నేను 3 సంవత్సరాలు రాజకీయాలు వదిలేసిన తర్వాత ఈ సీటుని భువనేశ్వర్ గారికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి నేను మళ్ళీ పోటీ చేస్తే ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత వారి మెజార్టీ నాకు ఇచ్చి తెలుగుదేశం పార్టీ 83 నుంచి 19 వరకు వచ్చిన ఎన్నికల్లో ప్లస్ మైనస్ లెక్కైతే వాటికన్నా కూడా అందరి కలిపినా కూడా నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించి మీకోసం పనిచేస్తానని చెప్పా. మీకోసం పనిచేస్తున్నా. మల్లవల్లి పారిశ్రామిక వాడు ఇప్పుడు వెళ్ళండి, పనులు వేగంగా జరుగుతాయి. మనం చెప్పిన 15,000 ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. సీడాక్ సెంటర్ దాదాపు అయిపోయింది. లోకేష్ బాబుతో మీటింగ్ పెట్టి అయిపోతే కేంద్ర ప్రభుత్వం అసలు మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం మీద నిధుల భారం పడకుండా 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించుకుని 13 రాష్ట్రాల్లో ఉన్న మీది మా దగ్గర రమ్మని కోరా. 120 ఇంజనీరింగ్ కాలేజీలు మా చుట్టుపక్కల ఉన్నాయి. ఇలాంటి ఇండియాలో ఎక్కడ అందుకని మా దగ్గర పెట్టమని అది తీసుకొచ్చి నిన్నగా మన ఎయిర్పోర్ట్ మీటింగ్కి వెళ్ళి నేను వెళ్ళిపోతుంటే గన్నవరం ఎక్కువ నష్టం దొరుకుతుంది. అదేదో రోడ్డు వెళ్తా ఉంటున్నారు. నేను కాదు ఈ రోడ్డు ఏంటి కాదని నేను లోకల్ నాయకులతో చర్చించి రీసెర్చ్ చేసి ఇక్కడ HCL బ్యాక్ సైడ్ గా రోడ్ వేస్తే 37 కోట్లు అవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ కానీ రోడ్డు కానీ 4.5 కిలోమీటర్లు తగ్గుతుంది. వెస్ట్ బైపాస్ కరోటాకి 15 నుంచి 2 నిమిషాలు టైం కూడా మిగులుతుంది. ఈ రోడ్డు గన్నవరం ఊళ్ళో నుంచి వెళ్తే గన్నవరం అభివృద్ధి చెందుతుందని నేను సజెషన్ కూడా ఇస్తానికి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్కి వెళ్ళా. అంతే తప్ప రాజకీయాల టైంలో చేయాలి కానీ ఎన్నికలు లేనప్పుడు రాజకీయాలు చేసే నాయకుడిని ఎట్టి పరిస్థితులు కాదు. కానీ ప్రత్యర్థులు పిల్లలను పేరడానికి వచ్చి మా దగ్గరికి వచ్చారు పార్టీ బాధపడే పరిస్థితి. నేను మాత్రం ఏం చేస్తాను, నేను నమ్మను అని చెప్పగలను. మొన్న ఊరిలో బ్యాంక్ ప్రెసిడెంట్ అయితే అలా నన్ను అనుమానించబట్టండి, నేను పిలవకుండా వచ్చారు మీరు. నేను అనుకోని బాబు నాకు ఎక్కువ తెలుసు. నేను 2 సార్లు పోటీ చేసి ఈ నియోజకవర్గంలో నాకు ఇన్న డౌట్ మొత్తం తెలుసు. నేనేం ఫీల్ అవ్వను. మీరు మామూలుగా పనిచేయని పార్టీకి అని చెప్పాను. ఇలాంటి పరిస్థితులు తక్షణం మారాలి. మీరు తెలుగుదేశం పార్టీలో భువనేశ్వర్ గారిని తిట్టిన మనిషిని మీరు ఫంక్షన్ లోకి పిలిస్తే నేను కూడా ఏం చేయాలి, పార్టీని అడిగింది. ఆ మధ్య ఒక వీడియో బయటకు వస్తే ఇది ఎవరో అడిగింది, వాళ్ళు మనకే పనిచేశారు జంక్షన్ మనకు పని చేస్తే అక్కడ ఎందుకు ఉన్నారు అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. పద్దాక ఆన్సర్ చేయడానికి నేనేం చనిపోలేను కాదు. సో దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నియోజకవర్గంలోని ఏ ప్రభుత్వ సంస్థకైనా ఇంకోటి కూడా చెప్పవచ్చు, ప్రోటోకాల్ విషయంలో చట్టసభ్యుడిగా శాసనసభ సభ్యుడిగా నాకున్న హక్కుల విషయంలో నేను రాజీ పడను. ఈ మనలో ఒక ఇండస్ట్రీస్ అంట ఆ రోజు అతను కూడా ఇప్పుడు బయటికి రాలా, పార్టీకి ఓటేయమని అడగల, నేను పార్టీ అని చెప్పలా. ఇవాళ పార్టీ అని చెబుతున్నారు. వీళ్ళందరూ 1 కోటి 2 కోట్లు ఏదో చందాలు ఇచ్చో అది చేసో మాట్లాడే రాజకీయాలకి చర్మగీతం పాడైపోతే ఈ నియోజకం పాడైపోతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. అతను ఒక కేంద్ర మంత్రిని పెడితే రాష్ట్ర మంత్రిగా నాకు ఫోన్ చేశారు. అలా ఎలా ఉంటారు మీరు వెళ్ళడం నాకైతే మనం పిలవలేదు, నేను రాను. కానీ అంటే వీళ్ళకి పిలవడానికి భయం, ఎన్నికల ముందు బయటపడటానికి భయం, ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నాకు సమాచారం లేకుండా ఓపెనింగ్లు పెడతాం. అది కలెక్టర్ అయినా డోంట్ కేర్,
నా హక్కుల విషయంలో ప్రాథమిక హక్కులు ప్రజలు మీకు ఎలా ఉంటాయో నా హక్కుల విషయంలో కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడని, నేను లేనప్పుడు శంకుస్థాపన చేయడం, నేను లేనప్పుడు ఓపెనింగ్ చేయడం ఎట్టి పరిస్థితులు చల్లదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన నేను ఓడిపోయాను కాబట్టి అవమానాలు పడ్డా, నేను దూరంగా ఉన్న నియోజకవర్గానికి ఏ ఓపెనింగ్ నేను రాలా, బ్యాంక్ చైర్మన్ గా ఉన్నా కూడా ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రికి ఇచ్చిన సెక్యూరిటీ పెట్టి నన్ను పంపారు వాళ్ళు. కానీ ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ఆ ఊర్లో ఈ ఓపెనింగ్ ఉంది, ఆయన డేట్లు కుదరవు, ఈ డేట్లు కుదరవు అని తీవ్రంగా పరిగణిస్తున్నా. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకుండే హక్కుని కాలం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం. హౌస్ కమిటీకి అసెంబ్లీలో కూడా మారుతాయి విషయం మీద. అలాగే మీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా తప్ప అంటే మనం యుద్ధం చేస్తే ప్రతివాడు మేము పార్టీ అని మేము పార్టీ, అసలు నన్ను ఏ రోజు ఎవడో కలవనాడు పార్టీ ఎలా అవుతాడో నాకు నిజంగా అర్థం కాని పరిస్థితి. ఈ ఇండస్ట్రీస్టు అంత భయం ఉన్న ఇండస్ట్రీస్టు భయం ఉన్నట్టు ఉండొచ్చు కదా. ఇవాళ ఆ రోజున పార్టీ కాదని ఇవాళేమో పార్టీ అని ఇంత భయం ఉంటే, ఇంత భయం ఉన్నాళ్ళతో మనం ఎలా పనిచేయాలనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచించండి. కేసులు పెట్టించుకుంది తెలుగు యువత, పనిచేసింది తెలుగు యువత. ఆఖరికి ఈ నియోజకవర్గంలో తెలుగు మహిళల్ని ఒక మీటింగ్ పెడితే, నేను గన్నవరంలో ఉన్న కళ్యాణ మండపాలకు 4.5 లక్షల రూపాయలు పెళ్లికి అద్దె అయితే 4 మీటింగ్లకి 4.5 లక్షలు కట్టే తప్ప రాజకీయ పార్టీ స్వార్థంగా నేను తగ్గించగలుగుతాను యాచించడం నా లైఫ్ లో లేదు. అలా పనిచేసాం, మనం యుద్ధం చేసి గెలిచాం. మన ప్రత్యర్థి ఎలాంటాడో నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. వచ్చిన తర్వాత నాకు తెలుసు. ఒక 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే కూర్చారు. మీరు ఇచ్చిన మ్యాండేట్ చంద్రబాబు కంట కన్నీరు పెట్టించి ఈ శాసనసభను బాయ్కాట్ చేసి మళ్ళీ ఈ సభలోకి ముఖ్యమంత్రిగా అయితేనే వస్తాను లేకపోతే రానని చెప్పి అలాంటి సీట్లో పోటీ చేసిన మనం ఈ ఇండస్ట్రీస్ నాటకాలు ఆడడంతో ఉన్నామా వద్దా అని మిమ్మల్ని సూటిగా సుస్పష్టంగా అడుగుతాం. కార్యకర్తల మీటింగ్ త్వరలో ఏర్పాటు చేస్తాం. ఆ రోజే మాట్లాడదా కార్యకర్త అభిష్టం మేరకు పనిచేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కాదని ఆ రోజు మాట్లాడి వాడు పార్టీ వస్తే ఆయన వెల్కమ్ చెప్తాం. సూటిగా ఎన్డీఏ నాయకులు కూడా అడుగుతున్నా, ఇంక్లూడింగ్ జనసేన బీజేపీ కూడా అడుగుతున్నా. ఎన్నికల ముందు వచ్చిన పార్టీనా, ఎన్నికల తర్వాత అయిపోయే వచ్చిన పార్టీ అని చెప్తే మనం స్వాగతిద్దామా వద్దా అనేది కార్యకర్తలతో మీరు చర్చించాల్సిందిగా కోరుతూ, అందుకే మీకు ఈ సోట్కర్స్ అంతా చెప్పారని తెలియజేస్తూ, నెట్టల్ రావు గారికి మరోసారి ఆఫ్కామ్ నుంచి 8 లక్షలు కేశవపల్లి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలోని 41 PSCs స్పెషల్ గా చూడమని మరోసారి కోరుతూ